కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డాక్టర్ వివి వెంకటరమణ గార్ల సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంపుటం నుండి పరివర్తన కథ. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బెహరా సత్యనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు 28 జూన్ 1935 సంవత్సరంలో బెహరా వెంకట సుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం, యలమంచిలి, తుని, కొత్తవలస పట్టణాల్లో జరిగింది. సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు. వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్షలో బహుమతి సాధించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో 1958 ఏప్రిల్ 20వ తేదీ నాడు అనకాపల్లిలో చేరి కొత్త వలసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో 1993 సంవత్సరం జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేశారు. సుబ్బారావు గారు 1958 సంవత్సరంలో సాహితీ రంగంలోకి అడుగుపెట్టారు. రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రముఖ వార మాసపత్రికలలో దాదాపు 200 కథలు, 3 సీరియల్స్ రాశారు. వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారం అయ్యాయి. వివిధ పోటీల్లో దాదాపు 25 బహుమతులు పొందారు. వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది. అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు 1984లో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది 1988 ఉగాది సందర్భంగా. దానిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు. ఉగాది, సౌమ్య, ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది. ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక. దానిని ఆయన మరణానంతరం 2006లో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథానిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గౌరీకాంతం గారికి అంకితమివ్వడం వారి ఇంటిల్లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన. ఇటీవల వారి కుమారులు శ్రీ బెహరా సత్యనారాయణమూర్తి గారు వారి కథలను మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు పేరిట ఒక సంపుటంగా వెలువరించారు. ఈ కథా సంపుటం ఎంత ప్రజాదరణ పొందిందంటే అత్యంత స్వల్ప కాలంలోనే ఎంఎస్కో వారిచే 2వ ముద్రణగా ప్రచురించబడింది. ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు. హిందీ భాషలోకి డాక్టర్ చిట్టెళ్ల నిర్మలాదేవి అనువదిస్తున్నారు. ఆంగ్లంలో వీరి కథలు ఎస్ వినయ్ భూషణ్ రావు గారు అనువదిస్తున్నారు. శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు 1998 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. గుడిసెలో అడుగు పెడుతూ నాగులు తల్లి చేతుల్లోని పెళపెళ్లాడుతున్న కొత్త 10 రూపాయల నోట్లను చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే చూస్తూ గుమ్మంలోనే ఉండిపోయాడు. తల్లి తలెత్తి తన వైపు చూశాక, అంత డబ్బు ఎక్కడిదమ్మా? కాలు కదపకుండానే అనుమానంగా అడిగాడు 7వ క్లాస్ చదువుకుంటున్న నాగులు. మందహాసం చేసింది తల్లి రత్తాలు. కుడి చేతిలోకి ఒక నోటును తీసుకుని చేయి చాపి, ఇందా తీసుకో. ఆశ్చర్యాన్నించి తేరుకోని నాగులు అడుగు ముందుకెయ్యలేదు. తల్లిని చూస్తూ అలాగే నిలుచుండిపోయాడు. తీసుకోరా. లాలనగా చూస్తూ తనయునికి దగ్గరగా వెళ్ళి అందించింది రత్తాలు. అయినా అందుకోలేదు నాగులు. నాకెందుకమ్మా అంత డబ్బు అన్నాడు నోటిని చూస్తూ. పెద్ద పరీక్షలు అన్నావు కదరా ఈ సంవత్సరం, పుస్తకాలు అయ్యి కొనుక్కో. అదేదో లెక్కలు చేసుకోవడానికి పెట్టి కొనుక్కోవాలన్నావు కదా, కొనుక్కో. ఆ పెట్టి కొనుక్కోనక్కర్లేదమ్మా, డాక్టర్ అమ్మగారు రమేష్ బాబు ఇస్తానన్నారు. అవును కానీ అంత డబ్బు ఎక్కడిదమ్మా? తగ్గు స్వరంలో మరలా అడిగాడు ఏదో శంకిస్తూ. తనయుని అనుమానం గ్రహించింది రత్తాలు. నేనేమీ తప్పుడు పనులు చేయలేదురా, ఇందా తీసుకో. నోటును మరలా అందించబోయింది. అయిష్టంగానే అందుకున్నాడు నాగులు.
తనింకా లెక్కలు, ఇంగ్లీషు, నోట్సులు, తెల్ల కాగితాలు కొనుక్కోవాలి. అవన్నీ కావాలంటే ఆ 10 రూపాయలు చాలదు. చిన్నోడికి ఏదో పుస్తకం కావాలంటున్నాడు. ఆడికి పుస్తకం, రామునికి ఓ పలక కూడా కొనరా నాగు. ఆడు పలక ముక్కతో బడికెళ్తన్నాడు. ఇంకా తనవైపు అనుమానంగా చూస్తున్న కొడుకుతో అంది రత్తాలు. అమ్మా, ఏదో అడగబోతూ ఆగిపోయాడు నాగులు. మిగిలిన నోట్లను విరిగిన ప్యాకేజీ పెట్టెలో అట్టడుగున దాస్తున్న రత్తాలు వెనక్కి తిరిగి, ఏట్రా, అంత డబ్బు ఎక్కడిదమ్మా? తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ మరలా అడిగాడు. నేనేమి దొంగతనం రంకుతనం చేయనేదురా. నీ అమ్మ అలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయదురా. డాక్టర్ అమ్మగారు ఇచ్చినారా అంటూ పెట్టె మూతని గట్టిగా నొక్కి లేచి నిలబడింది. తల్లి క్యారెక్టర్ మీద నమ్మకం కలిగింది నాగులకి. ఇంకా ఎంతుందమ్మా? తల్లికి దగ్గరగా వెళ్ళి అడిగాడు. 60 ఉన్నాయిరా. మీ అయ్యకి చెప్పక. వారపొడ్డి వాడి బాకీ 25 రూపాయలు ఇచ్చేత్తా. ఇప్పటికి 50 రూపాయలు వడ్డీ కింద కట్టాం. తతిమ్మ డబ్బెట్టి నూకలు అయ్యి కొందాం. మీ అయ్యకి చెప్పక. తెలిసిందా? హెచ్చరించింది. అలాగే అన్నట్లు తలూపి నోటుని మడతపెట్టి జేబులో పెట్టుకుని, ఓ కోక కొనుక్కోకూడదా అన్నాడు. నాకెందుకురా కోకలు? డాక్టర్ అమ్మగారు ఇచ్చిన 2 కోకలు ఉన్నాయి సానా. రమేష్ బాబు 2 సొక్కాలున్నాయి ఇస్తానన్నారు. నీకు తెత్తా. సరే కానీ బేగా బజార్కెళ్ళి పుస్తకాలు అయ్యి కొనుక్కుని తెచ్చుకో. మధ్యాహ్నం మీ అయ్య వస్తాడు హైదరాబాద్ నుంచి. ఆడు చూస్తే ఏ ఈ కొనియ్యడు. లాక్కెట్టుకుని సక్కబోతాడు. రత్తాలకి 4 పిల్లలు. భర్త నూకరాజుకి ఓ గవర్నమెంట్ ఆఫీసులో బండ్రోతు పని. జీతం 250 అని చెబుతాడు. కానీ అవి ఇవి కోసుకోగా 180 వస్తాయని కూడా చెబుతాడు. నూకరాజుకి జీతం ఎప్పుడు అందుతుందో రత్తాలకి తెలియదు. కానీ సారా కొట్టు వెంకాసాహెబ్కి, వారపొడ్డి నారాయణస్వామికి, మార్వాడికి మాత్రం బాగా తెలుసు. నూకరాజు ఎప్పుడైతే 2-3 రోజులు వరుసగా ఇంటికి రాకుండా ఉంటాడో అప్పుడే వాడికి జీతం అంది ఉంటుంది అని తెలుసుకుంటుంది రత్తాలు. పెద్ద కొడుకు నాగుల్ని 4 వైపులా పంపుతుంది, ఎక్కడ పడి ఉన్నాడో చూసి రమ్మని. వాడు చూసి వచ్చాక ఎదురుపాకలో ఉంటున్న రిక్షా డ్రైవరు సోములన్నని, పక్క గుడిసెలో ఉన్న పకోడీ బండి యజమాని యాదగిరి తమ్ముణ్ణి బ్రతిమాలి భర్తను మోయించి ఇంటికి తెప్పించుకుంటుంది. నులక మంచం మీద నూకరాజుని పడేసి వాళ్ళు పోగానే మొగుడి జేబులు తణుగుతుంది. 10 పరకో ఉంటాయి. తల బాదుకుంటుంది. ఈ పిల్లలకి ఎలా తిండి పెట్టాలిరా భగవంతుడా అంటూ ఓ పూట రాగారు తీస్తుంది. ఏకి బిగిని తిండి తిప్పలు లేకుండా త్రాగి మైకంలో ఉన్న నూకరాజు తెలివి వచ్చాక అప్పుడే ఈయనను పులిలా గాండ్రుమంటాడు. గిన్నె నిండా అన్నం పెట్టనందుకు పెళ్ళాన్ని నానాబూతులు తిడతాడు. తర్వాత కొడతాడు. గిన్నెల్ని తపేళాలని నేలకేసి కొడతాడు. నానా బీభత్సం చేసి పోతాడు. తండ్రి గుడిసెకొచ్చాడంటేనే భయపడతారు పిల్లలు. తండ్రి గుడిసెలో అడుగు పెట్టగానే పిల్లలందరూ బిలబిల బిలల నుంచి ఎలకల్లా బయటపడతారు. ఎదురుగా సినిమా హాల్ దగ్గర, టీ కొట్ల దగ్గర, కిల్లి కొట్ల దగ్గర తచ్చాడుతారు. పరిస్థితిని గమనించి నెమ్మదిగా ఒకళ్ళు గుడిసెలో దూరి తల్లి దగ్గరకు పోతారు. సంసారం ఇదే బాధ్యత తనదేనని తెలుసుకున్న రత్తాలు ఓ డాక్టర్ అమ్మని మంచి చేసుకుని పనికి కుదిరింది. ఆమె మనసు కరిగేలా అన్ని పనులు చేస్తూ ఆమె ఆదరాభిమానాలు సంపాదించుకుంది. డాక్టర్ అమ్మగారి భర్త కూడా పెద్ద ఆఫీసర్. ఎప్పుడూ క్యాంపుల్లో ఉంటారు. వారికి 2 పిల్లలు. పెద్దబ్బాయి రత్తాలు పెద్దబ్బాయి ఈడువాడే. రెండోవాడు 4గో కొడుకు ఈడు. ఆ పిల్లల బట్టలు వారి దృష్టిలో చిరిగిపోయినవి, వెలిసిపోయినవి రత్తాలు తెచ్చుకుంటుంది. రత్తాలకి ఎప్పుడూ ఏదో ఒకటి అవసరమే. రత్తాలకి జీతం ఇంత అని ఒప్పందం లేదు. రత్తాలు ఖచ్చితంగా అడగనూ లేదు. అయితేనే బాగానే ముడుతుంది రత్తాలకి. రత్తాల దృష్టిలో డాక్టర్ అమ్మ ఓ దేవత. ఆ వేళ పనంతా పూర్తి చేసి, నే పోతున్నా అమ్మగారు కేక వేసింది రత్తాలు వీధి మెట్ల మీద నిలబడి. పని అయితే వెళ్ళవే. డాక్టర్ అమ్మ ఇంట్లోంచే జవాబు ఇయ్యడంతో డీలా పడిపోయింది రత్తాలు. చేతిలో ఉన్న అన్నం గిన్నెను మెట్ల మీద పెట్టి లోనికి చూస్తూ ఉండిపోయింది రత్తాలు. కొంతసేపటికైనా వీధిలోకి రాకపోతారా అన్న ఆశతో. ఓ 5 నిమిషాలు గడిచాయి. దాని అదృష్టవశాత్తు కూరలమ్మి వచ్చింది. వంకాయలు వచ్చాయి అమ్మగారు కేకేసింది తన ఉనికి తెలియచేస్తూ. వంకాయలు అప్పన్న తెచ్చాడే అంటూ డాక్టర్ అమ్మ వీధిలోకి వస్తుంది. అంతవరకు అడగాలనుకున్న రత్తాలకి నోట మాట రాలేదు. అమ్మగారు మరలా లోనికిపోతారేమోనన్న భయం. పై మెట్టు వరకు ఎక్కి తల వంచుకుని నిలబడింది. కూరలమ్మి వెళ్ళిపోయింది. సైకాలజీ బాగా తెలుసున్న డాక్టర్ అమ్మగారు, ఏమే ఇంకా ఇంటికి పోలేదా? ఆమె మాట్లాడకపోవడంతో ఎప్పటిలాగే డబ్బు అవసరం ఉందని గ్రహించిన అమ్మగారు
వస్తానుండు, పిల్లలు కాన్వెంట్కి తయారవుతున్నారు అంటూ లోనికి పోయారు. రత్తాలు తలెత్తి అమ్మగారిని చూసింది. అమ్మగారిది ఎంత అదృష్టం! పట్నంలో 2 మేడలున్నాయి, కారుంది, బోలెడంత డబ్బుంది, ఇద్దరే పిల్లలు, ముత్యాల్లా ఉంటారు. డబ్బున్న వాళ్ళకి ఎక్కువ పిల్లల్ని ఈడు భగవంతుడు. డాక్టర్ అమ్మగారి పిల్లలిద్దరూ కాన్వెంట్లో చదువుతున్నారు. పిల్లలు ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు. ఆమెతో మాట్లాడినప్పుడు కూడా ఇంగ్లీష్ మాటలు దొర్లించేస్తూ ఉంటారు. కొత్తలో అర్థం కాక గింజుకునేది. తర్వాత అలవాటైంది. పిల్లల్ని కారెక్కించి తిరిగి గుమ్మం మెట్లు ఎక్కుతూ రత్తాల్ని చూసి, డబ్బేమైనా కావాలా అని అడగనేలేదు అమ్మగారు. ఏంటి నిలబడి ఉండిపోయావు అని అడిగారు. ఆ మామూలు ప్రశ్నకు అంతరార్థం బాగా తెలుసుకున్న రత్తాలు, అవునండి అమ్మగారు, మా నాగులు ఇంగ్లీషు బుక్ కొనుక్కోవాలంట, 3 రోజుల నుంచి పేషీలు పెడుతున్నాడు అమ్మగారు అంది తలగోక్కుంటూ. డాక్టర్ అమ్మ మాట్లాడకుండా లోనికి పోయారు. అమ్మగారు అలా మౌనంగా ఉంటే సాయం చేస్తారని తెలుసు రత్తాలకి. మరుక్షణంలో తిరిగొచ్చారు డబ్బుతో. రత్తాలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. చిన్నబాబుకి 4 ఏళ్ళు వెళ్ళినాయి, మళ్ళీ అమ్మగారు కడుపు పండనేలేదు, నాకప్పుడే 3 కాన్పులయ్యాయి. రత్తాలు మాటలు డాక్టర్ అమ్మ వినిపించుకోలేదు కాబోలు, ఏమీ అనలేదు. ఈ 3 రూపాయలు పట్టుకెళ్ళు అంటూ రత్తాలి చేతిలో నోట్లు పడేశారు. రత్తాలు డబ్బును చెంగు కడుతూ ఉంటే అన్నారామే, చూడు రత్తాలు, నీతో చాలా కాలంగా చెప్పాలనుకుంటున్నా. చెప్పండి అమ్మగారు. నీకు 4 పిల్లలు కదా, ఇంక పుట్టకుండా చేసుకోకూడదు. నీ కుటుంబ క్షేమం కోరే చెబుతున్నా, బలవంతం లేదు. సిగ్గుతో తల వంచుకుని నేల చూపులు చూస్తూ, నానేం చేస్తానమ్మగారు, ఆడితో చెప్పి చెప్పి నోరు నెప్పెట్టి ఊరుకొన్నా. నాకు ఆపరేషన్ అంటే చాలా భయం అమ్మగారు. సరే, నూకరాజును ఆనకోసారి రమ్మని చెప్పు, వాడితోనే చెబుతా. ఊర్లో లేడమ్మగారు, ఆఫీసర్ గారితో హైదరాబాద్ వెళ్ళాడు, వారం రోజుల దాకా రాడు. చెప్పండి అమ్మగారు, బజార్ వెళ్ళమంటారా? ఆహా, అక్కర్లేదు గాని, ఓ గంట పోయాక అలా హాస్పిటల్కి రా, పనుంది. తప్పకుండా వస్తానమ్మగారు. సరే వెళ్ళు, నాకు టైం అవుతోంది అంటూ అమ్మగారు లోపలికి పోగానే బయలుదేరింది రత్తాలు. హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్న స్త్రీలను 2-3 పలకరించి అన్ని వివరాలు అడిగారు డాక్టర్ అమ్మ, రత్తాలు దగ్గర పెట్టి. రత్తాలకున్న భయాలను సందేహాలను ఆ విధంగా తీర్చింది. డాక్టర్ అమ్మ చివరకు ఆపరేషన్కి ఒప్పించారు. నూకరాజు హైదరాబాద్ నుంచి రాకుండానే ఆపరేషన్ చేశారు రత్తాలకు. వారం రోజులు హాస్పిటల్లో ఉండి తిరిగి ఇంటికి వచ్చింది రత్తాలు డబ్బుతో. ఒరే బాబు, మీ అయ్యొత్త ఏమి కొన్నయ్యడ్రా, బేటా బజారుకి వెళ్ళి పుస్తకాలు అయ్యి కొని తెచ్చుకో అంది 10 రూపాయల నోటును బయటికి తీసి మడతలు విప్పి పరీక్షగా చూస్తున్న కొడుకుతో. నూకరాజు అదే క్షణంలో మబ్బులేని ఉరిములా ఊడిపడ్డాడు. కొడుకు చేతిలో పెళపెళ్లాడుతున్న కొత్త 10 రూపాయల నోటును చూసిన అతని కళ్ళు మెలబెల మెరిశాయి. నోరు చప్పరించాడు. తండ్రిని చూసి తత్తరపడుతూ నోటుని ప్యాంటు జేబులో కుక్కుకున్నాడు నాగులు. డబ్బు మొగుడి కంటపడినందుకు కంగారు పడింది రత్తాలు. లాక్కుపోతాడేమోనని భయపడింది. ఏటి ఏటి జమీందార్లా 10 రూపాయల నోటిచ్చి కొడుకును కొనుక్కోమంటున్నావు అడిగాడు చేతి సంచిని దొలక మంచం మీదకి విసిరేసి. రత్తాలు జవాబు చెప్పలేదు. బయటకు పొమ్మని కొడుక్కి సైగ చేసింది. అది కనిపెట్టిన నూకరాజు ఒక్క అంగలో కొడుకు చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కొన్నాడు. బిత్తరగా చూశాడు నాగులు తల్లివైపు. ఆయన ఒగ్గి మామా, ఆడికి అర్జెంటు పని ఉంది. ఏటి, బుక్కులు కొనుక్కోవడం అర్జెంటు పనా అని గలగలా నవ్వేసి, ఒరేయ్ నాగులు, ఆ 10 మీద మరో 5 జీతాలు వచ్చేకిత్తగా నీ కాగితం ఇటు పడీరా, నాలిక నాక్కుపోతోంది. ఈ అదవది వారం రోజులైంది గ్లాసు మీద గ్లాస్ వేసుకుని, ఇలా తేరా, అలా అమ్మేసి చూస్తావేంటి? దూరంగా జరగబోతున్న కొడుకు వైపు ఆశగా లాలనగా చూశాడు. 4 అడుగులు దూరంగా జరిగి జేబులో చెయ్యి పెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు నాగులు. కొడుకు వాలకం చూసిన తండ్రి దగ్గరగా వెళ్లి రెక్క పట్టుకున్నాడు. ఆయన ఒగ్గి మామ, పెద్ద పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఆడు పుస్తకాలు కొనుక్కోవాలా, లేకపోతే పరీక్ష పోద్ది. ఏటి, 10 రూపాయల పుస్తకాలా? మతిగాని పోయిందేటి మీ ఇద్దరికి? ఆశ్చర్యంగా అడిగాడు దగ్గరగా రాబోతున్న భార్యను దూరంగా తోస్తూ. తీరిక కొనుక్కోవచ్చు కానీ ఆ 10 ఇలా పడేరయ్యా దవా, లేకపోతే మక్కలేక దనగలను అంటూ కొడుకు చేతిని జేబులోంచి బయటకు లాగేశాడు. నోటును నలిపి గట్టిగా పిడికిడితో పట్టుకున్నాడు నాగులు భయంగా చూస్తూ. ఎరా, ఇత్తవా ఇవా? కళ్ళురిమాడు. నేను ఇయ్యను, ధైర్యం తెచ్చుకున్నాడు నాగులు. ఇవ్వు అంటూ కొడుకు వీపు మీద 4 దెబ్బలు వేశాడు. ఏడుపు లంకించుకున్నాడు కానీ చేతి పట్టు విడవలేదు నాగులు. వాడు నొగ్గుతావా ఒగవా అంటూ కొడుకును విడిపించడానికి పెనుకులాడింది రత్తాలు. నా యాల్ది, నిన్ను చూసే కదే ఆడిలో ఎదురు తిరుగుతున్నాడు.
కోపంగా గట్టిగా ఓ తోపు తోశాడు భార్యని. ఆ తోపుకు పోయి గుడిసె రాటకు గుద్దుకుంది రత్తాలు. నుదిరి మీద దెబ్బ తగిలింది. రక్తం మండలం అయింది. ఎరా ఇత్తవా ఇవా, నాకు తిక్కరేగిందంటే ఓ పోడు పొడి చేసి ఆ నోటు లాక్కుపోతా. కొడుకు మీదికి లంఘించాడు నూకరాజు. రక్తం కారుతున్నా లక్ష్య పెట్టకుండా లేచి భర్తకు అడ్డంగా నిలబడింది రత్తాలు. ఇయాలి గుడిసెలో ఎవరు పానమైనా పోవాలా, ఆ నోటు నీ చేతిలోకి రావాలా. ఒరే నాగులు యాదవా, అంది ఉద్రేకంగా కొడుకును ఓ చేత్తో తోసి భర్తను మరో చేత్తో అడ్డుకుంటూ. నేనెందుకు పారిపోవాలా, నాకేంటి భయం, మొండిగా నిలబడ్డాడు నాగులు. విషమ పరిస్థితిలో పడింది రత్తాలు. ఆడికి 7 పెద్ద పరీక్షలు మావా, పుస్తకాలు లేకపోతే ఎట్లాగవుద్ది, ఆడిని పోనీ మావా, భర్తను బ్రతిమారింది. అయ్యి తర్వాత కొనుక్కుంటాడు గాని నాకు అర్జెంటుగా డబ్బు కావాలా. మొండి పట్టు వదలలేదు నూకరాజు. "హ, అర్జెంటట, పీకల దాకా తాగేసి కుళ్ళు కాలువలో పడి ఆడవటానికి" అంటూ తండ్రిని అసఖ్యంగా చూశాడు నాగులు. నా ఇట్టం రా, నాను తాగుతాను, నువ్వెవడి అడగటానికి. పెళ్ళాన్ని పక్కకి తోసి కొడుకు మీద కురికాడు మరలా. తక్కిన పిల్లలు భయం భయంగా చూస్తూ దూరంగా నిలబడి ఉండిపోయారు. మరలా పెనుగులాట ప్రారంభమైంది. తల్లి కొడుకులిద్దరూ కలిసి నూకరాజుని గట్టిగా తోశారు. మంచం మీద పడ్డాడు నూకరాజు. తాగుతాట తాగుతాడు, అంతకన్నా నువ్వేం చేయగలవు, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తిండి పెట్టాలని జ్ఞానం లేదు, పేకాట ప్యాకెట్లు తాగుడు, ఆకలి ఎత్తి గుడిచుకొస్తావు, ఎక్కడి నుంచి వస్తావు తిండి, తాగేసి కుళ్ళు కాలంలో దొల్లుతావు పందులు దొల్లినట్టు, పంది పిల్లల్ని కనేసినట్టు కనేసావు, నువ్వున్నావని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, ఎలా ఏడుస్తావు ఏడు, నేను ఎక్కడికో పోతా, ఈ ఊళ్ళోనే ఉండను, ఈ డబ్బు తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. ఆవేశంగా అనేసి ఆ నోటి నుండలా చుట్టి తండ్రి మొహాన్ని విసిరి గబగబా బయటికి పోయాడు నాగులు. కొడుకు మాటలకి చేష్టలకి నిశ్చేష్టురాలైంది రత్తాలు. నూకరాజు కొడుకు ధోరణికి ఆశ్చర్యపోయాడు. నోట మాట రాలేదు. మంచం మీద నుంచి లేవలేకపోయాడు. గభాలను బయటికి వెళ్లి చూసింది రత్తాలు. వెనక్కి తిరిగి చూడకుండా గబగబా పోతున్న కొడుకుని చూసి కంగారు పడింది. భర్తపై వెర్రి కోపం వచ్చింది. ఆ పైన ఏడుపు వచ్చింది. చూసి, నేను పిల్లలు కూడా ఎక్కడికో పోతాం, నీ ధర్మం అని కన్నాను కదా పిల్లల్ని, వాళ్ళని అడుక్కోమని ఊళ్ళోకి పంపి వాళ్ళు తెచ్చేది తింటూ నా జీవానికి పడి ఏడుతూ అంటూ ఆఖరి పిల్లని చంకనేసుకుంది రత్తాలు. మిగిలిన పిల్లల్ని బయలుదేరమంది. నూకరాజు తిక్క ఎగిరిపోయింది. పశ్చాత్తాపం పొందాడు. చివాలు లేచి భారీగా అడ్డంగా నిలబడ్డాడు. ఎక్కడికి పోతారే నన్ను నొగ్గేసి, అడ్డులేగు మామ, ఎక్కడికో పోతాం, బిచ్చం ఎత్తుకోవడానికి ఏ ఊరైనా ఒకటే, ఈ ఊళ్ళో ఉండవులే, నీ ఇట్టం వచ్చినట్టు తాగి తందనాలాడు, అడిగేవారు ఉండరు. బోరును ఏడుస్తూ అడ్డంగా ఉన్న భర్త చేతిని పక్కకు తోసింది. నూకరాజు అడ్డు లేవలేదు. నా మాట వినవే, అలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యనే, నన్ను తాగనంటే తాగను, నన్ను వదిలి పోమాకే, ప్రాధేయపడ్డాడు. అతని గొంతు గద్గదమైంది. భర్త కళ్ళలో నీటిని చూసింది. తాగుబోతాళ్ళ మాటలు నమ్మకూడదు, ఇలాగే ఇదివరకు ఎన్నోసార్లు అన్నావు, నిజమేనే, నా మాట నమ్మవే, పిల్లల మీద ఒట్టే. భార్య సంకలో ఉన్న పిల్లాడి నెత్తిమీద చెయ్యేశాడు. నిజంగా నమ్మమంటావా అడిగింది అపనమ్మకంగా. నా మాట నమ్ము రత్తాలు, నీ మీదొట్టు. పశ్చాత్తాపంగా భార్య కళ్ళలోకి చూశాడు. గభాలను సంకలోని పిల్లని కిందకి దించింది. భర్త కళ్ళలోకి చూసింది ఆప్యాయంగా. భర్తలోని పరివర్తనకి పరవశం చెందింది. నాగుల్ని లాక్కురా, ఆడికి అసలు కోపం ఎక్కువ, ఏ పైనైనా చేసేస్తాడు, రైలు కిందైనా పడతాడు, ఆడు నీకు వారసుడే కదా, బేగెళ్ళు మావా, భర్తను తొందర చేసింది. ఆ మాట అనకే రత్తాలు అంటూ వీధిలోకి పరిగెత్తాడు నూకరాజు. మీరింతవరకు పరివర్తన కథ విన్నారు. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1978 సంవత్సరం ఏప్రిల్ నెల యువ మాసపత్రికలో ప్రచురితమయ్యింది. మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు కథల సంపుటంలో పునర్ముద్రితమైంది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి